యూనియన్ బడ్జెట్ 2026-2027 రిలీజ్ అయింది కదా పొద్దున. ఇలా గమ్మత్ ముచ్చట్లు ఉన్నాయి. బట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ని ఎట్లా ఇంపాక్ట్ చేస్తాయో ఈ బడ్జెట్ డిసిజన్స్ మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మన బడ్జెట్ మేజర్లీ ఫోకసింగ్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. అంటే 12.42 lakh crore ఖర్చు చేస్తున్నారు గవర్నమెంట్. డెవలప్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు అప్గ్రేడ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. We will develop 7 high-speed rail corridors between cities as growth connectors, namely Mumbai to Pune, Pune to Hyderabad, Hyderabad to Bengaluru, Hyderabad to Chennai, Chennai to Bengaluru, Delhi to Varanasi, Varanasi to Siliguri. 7 రైల్వే కారిడార్స్ వస్తున్నాయి, హై స్పీడ్ రైల్వే కారిడార్స్. దానివల్ల ఇంపాక్ట్ హైదరాబాద్ కి ఎందుకు అవుతుంది అంటే ఈ 7 రైల్వే కారిడార్స్ లో 3 రైల్వే కారిడార్స్ లో మనం ఇన్వాల్వ్ అయి ఉన్నాం. హైదరాబాద్ అంటే పూణే టు హైదరాబాద్, హైదరాబాద్ టు చెన్నై, హైదరాబాద్ టు బెంగళూరు. సో దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ న్యూస్ టు హైదరాబాద్. ఇంకోటి ఏంటంటే హై స్పీడ్ హైవేస్ కూడా వస్తున్నాయి సో దట్ ఇంకా ట్రావెల్ టైం తగ్గడానికి. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇట్లాంటి రైల్వే కారిడార్స్ వచ్చినప్పుడు ఈ సబర్బన్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో అవి కూడా డెవలప్ అవడం స్టార్ట్ చేస్తాయి బికాస్ ఆఫ్ ద రైల్వే కారిడార్. ఆ ట్రాన్సిట్ రూట్ లో ఏవేవి ఉంటాయో అవి కూడా. ఎందుకంటే మన తెలంగాణలో డిసడ్వాంటేజ్ ఏంటంటే టైర్ 2 సిటీస్ ఇంకా డెవలప్ అవ్వట్లేదు, అక్కడ రియల్ ఎస్టేట్ భూమి ఇంకా వస్తలేదు. కాబట్టి ఈ రైల్వే ట్రాక్స్ ఎప్పుడైతే పడతాయో ఆ ట్రాన్సిట్ రూట్ లో ఉన్నవి అన్ని కూడా మంచి భూమి వస్తుంది. ఇంకో డిసప్పాయింటింగ్ థింగ్ ఏంటంటే అఫోర్డబిలిటీ స్టిల్ ఇన్ చెక్. ఎవరైతే సింగిల్ ఫ్యామిలీ వాళ్ళు, సింగిల్ ఇన్కమ్ వాళ్ళు 50-60 lakhs లో ఇల్లు కొనుక్కుందామని అనుకుంటున్నారో వాళ్ళకి డెవలప్మెంట్స్ వస్తే ఇంకా టఫ్ అయిపోతుంది బికాస్ ఆఫ్ ద రైజింగ్ రియల్ ఎస్టేట్ ప్రైజెస్. సో వాళ్ళందరూ ఏం చేయాలంటే ఇప్పుడే ఇట్లాంటి గ్రోత్ కారిడార్ లో ఉన్న ప్లాట్స్ ఇల్లులో కొనుక్కొని పెట్టుకోండి. ఫ్యూచర్ లో ఈ రైల్వేస్ పడ్డా, హైవేస్ పడ్డా మీకు కనెక్టివిటీ ఒక గంట ఎక్కువ ట్రావెల్ చేసినా కూడా అట్లీస్ట్ ఇల్లు ఓన్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. అండ్ ఇంకో మేజర్ థింగ్ ఏంటంటే విచ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ కంప్లీట్లీ ఆన్ మై పర్సనల్ థాట్ ఏంటంటే హైదరాబాద్ లో ఉండి బెంగళూరులో పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా హైదరాబాద్ నే హోమ్ టౌన్ లెక్క చూస్ చేసుకొని ఇక్కడ నుంచే వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేస్తారు కావచ్చు. ఎందుకంటే హై స్పీడ్ రైల్వే త్రూ నుంచి వాళ్ళ జర్నీ జస్ట్ 2 hours కాబట్టి మోస్ట్ ఆఫ్ ద ఐటీ ఎంప్లాయీస్ ఇన్ బెంగళూరు విల్ చూస్ హైదరాబాద్ ఓన్లీ. అండ్ ఈ హైవే రూట్ లో, ఈ రైల్వే రూట్ లో ఉన్న కమర్షియల్ ప్రాపర్టీస్ అన్ని కూడా భూమ్ అవుతాయి. ఎందుకంటే లాజిస్టిక్స్ ఇంకా పెరుగుతాయి హైదరాబాద్ కాబట్టి. ఇఫ్ యు ఆర్ ఎన్ ఇన్వెస్టర్ సీకింగ్ ఫర్ ఎ గుడ్ ఇన్వెస్ట్మెంట్స్, కాన్సన్ట్రేట్ రైట్ నౌ. చూసుకోండి ఎక్కడెక్కడ పోతున్నాయి, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ లో ఇట్ ఈస్ మేకింగ్ లాజిక్. ఈడ కమర్షియల్ పెరుగుతుంది, కమర్షియల్ గ్రోత్ ఉంటుంది, ఫుడ్ ఫాల్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి అందులో ఇన్వెస్ట్ చేయండి. యుల్ డెఫినెట్లీ సీ ప్రాఫిట్స్. ఇట్లాంటి ముచ్చట కోసం, ఇట్లాంటి అప్డేట్స్ కోసం మళ్ళీ వస్తా. మేక్ షూర్ యు ఆర్ ఫాలోయింగ్ మై అకౌంట్ ఉత్తేజ్ ఫర్ రియల్. వి మేక్ ఇట్ రియల్. పీస్.